అధ్యక్షతన ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. కాసేపట్లో మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. దేశ చరిత్రలో ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి ఆమోదం తెలపనుంది. 87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. కేబినెట్లో మొత్తంగా 1,14,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ఆమోదం లభించనుంది. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక అమరావతిలో 212 కోట్లతో నిర్మించనున్న గవర్నర్ నివాసం రాజ్ భవన్ నిర్మాణానికి ఆమోదముద్ర వేయనున్నారు. కృష్ణానది ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్ భవన్ నిర్మాణం జరగనుంది. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజ్ నిర్మాణానికి 25% నిధులను సిఆర్డీఏ ఇచ్చేందుకు ఆమోదించనుంది కేబినెట్. రాజధాని ప్రాంతంలో 4 కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెలపనున్నారు. రాజధాని నగర జోనింగ్ నిబంధనల్లో గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలా అవసరమైన మార్పులు చేర్పులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా సిఆర్డీఏ వ్యవహరించేలా కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం ఉండగా, హ్యాపీనెస్ట్, ఏపీ ఎన్ఆర్టీ ప్రాజెక్టులకు చెందిన బిల్డింగ్ పర్మిషన్ ఫీజును మాఫీ చేసేందుకు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. కొండవీడు వాగి సమీపంలో నీటి ప్రవాహాల కోసం 8,400 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా ఈ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం కాబోతోంది. ఇవాల్టి ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం అందుతోంది. 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఈ రోజు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రణాళిక సైతం రూపొందించనున్నారు. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం సైతం ఇవాల్టి కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, ఇవాళ జరగబోయే ఏపీ కేబినెట్ సమావేశంలో ఏ అంశాలపైన చర్చించబోతున్నారు? హరీష, ఈ రోజు చాలా కీలకమైనటువంటి అంశాలపైన ఏపీ కేబినెట్ సమావేశం చర్చించి నిర్ణయం తీసుకోబోతోంది. ముఖ్యంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దాదాపు 1,00,000 కోట్లకు పైగా విదేశీ పెట్టుబడులకి ఈ రోజు ఆమోదం తెలుపబోతున్నారు. దీనివల్ల దాదాపు 62,000కు పైగా ఉద్యోగాలు ప్రత్యక్షంగా కల్పించేటటువంటి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో పాటు రాజ్భవన్ నిర్మాణం, వివిధ సంస్థలకు భూ కేటాయింపులు వంటి అనేకమైనటువంటి కీలకమైన అంశాల ఎజెండాతో ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. అదేవిధంగా దేశ చరిత్రలో ఇప్పుడు వరకు ఎక్కడా లేని విధంగా దాదాపు 1,14,824 కోట్ల రూపాయల ప్రత్యక్ష పెట్టుబడులకి ఈ రోజు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. దీనివల్ల దాదాపు 67,218 కోట్ల మందికి ఈ రోజు ప్రత్యక్షంగా ఉపాధి కల్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 26 ప్రాజెక్టులు దీనివల్ల రాబోతా ఉన్నాయి. దీనివల్ల దాదాపు 67,218 మందికి ఉపాధి అవకాశాలు కలుపుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దాదాపు దీని మొత్తం 1,14,824 కోట్ల ప్రత్యక్షంగా పెట్టుబడులు రావటం అనేది ఇప్పటి వరకు కూడా చరిత్రలో ఎక్కడా జరగలేదని చెప్పేసి భావిస్తా ఉన్నారు. దీని ద్వారా మొత్తం విశాఖపట్నంలో 8,520 కోట్ల రూపాయల వ్యయంతో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ని ఏర్పాటు చేయడానికి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకోబోతా ఉంది. అదేవిధంగా అమరావతి ప్రాంతంలో 212 కోట్ల రూపాయలతో రాజ్ భవన్ గవర్నర్ నివాసం కోసం రాజ్ భవన్ నిర్మాణానికి కూడా
12 కోట్ల రూపాయల వ్యయంతో రాజ్భవన్ నిర్మాణానికి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపబోతోంది. అదేవిధంగా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి 20% నిధుల్ని సిఆర్డీఏ భరించే విధంగా కూడా ఈరోజు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది. దీంతో పాటు రాజధాని ప్రాంతంలో, ముఖ్యంగా అభివృద్ది చెందుతున్నటువంటి రాజధాని ప్రాంతంలో 4 కన్వెన్షన్ సెంటర్లని నిర్మాణం చేయాలనే ప్రతిపాదన ఉంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం పూర్తిగా చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతుంది. అదేవిధంగా రాజధాని నగర జోనింగ్ నిబంధనలో కూడా గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండే విధంగా కూడా ఈరోజు అవసరమైన మార్పులు చేర్పులు ఏ విధంగా ఉండాలి, ఏ రకమైనటువంటి ఇప్పుడు నిబంధనలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా సవరించాలి, అనుకూలంగా మార్చాలి అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ IBM జనవరి 26కి ఎలా ఇక్కడ అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయబోతా ఉంది. ఇది దీనివల్ల అనేక ఉపాధి అవకాశాలు కలుపుతాయని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇలాంటి దీనికి ఈ క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ నిర్మాణానికి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా సిఆర్డీఏ వ్యవహరించే విధంగా కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. హ్యాపీ నెస్ట్ ఏపీ ఎన్ఆర్టీ ప్రాజెక్టులకు సంబంధించి బిల్డింగ్ పర్మిషన్ అదేవిధంగా ఫీజులు నిర్ణయానికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. కొండవీడు వాగు సమీపంలో నీటి ప్రవాహాని కోసం 8,400 క్యూసెక్ల సామర్థ్యంతో మరొక పంపింగ్ స్టేషన్ కూడా ఈరోజు నిర్మాణానికి సంబంధించి కూడా ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. కృష్ణానదికి వరద పోటు ఎక్కువైనటువంటి నేపథ్యంలో కొండవీటి వాగు ద్వారా ఇటీవల వచ్చినటువంటి వరదల నేపథ్యంలో కొండవీటి వాగు పోటెత్తింది. దీనివల్ల వరద ప్రవాహం పెరిగినటువంటి నేపథ్యంలో అక్కడ మరొక ఎత్తిపోతల పథకాన్ని కూడా నిర్మాణం చేయడానికి ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ రోజు చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేవిధంగా పలు సంస్థలకు సంబంధించి అమరావతి అదేవిధంగా విశాఖపట్నం వివిధ ప్రాంతాల్లో వేరువేరు దేశీ విదేశీ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి ఈ రోజు అమరావతి ప్రాంతంలో అదేవిధంగా విశాఖపట్నంలో ఆయా సంస్థలకు భూములు కేటాయింపులకు సంబంధించి కూడా ఈ రోజు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు ముఖ్యంగా మొత్తం ఇప్పటి వరకు కూడా సంవత్సరంన్నర దాటిపోయిన తర్వాత కూడా ఉద్యోగస్తులకి ఏ విధమైనటువంటి హామీ ఇచ్చినటువంటి హామీలో ఒక్కటి కూడా నెరవేరలేదనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే విడతల వారీగా చర్చలు జరిగినటువంటి నేపథ్యం ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు కూడా కొంచెం అసంతృప్తితో ఉన్నారనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఈ రోజు వారికి సంబంధించిన డిఏలు పాత బకాయిల చెల్లింపులకు సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హరీష.